హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాహుల్ గాంధీ బీజేపీ గవర్నమెంట్ కి ఏకై కూర్చున్నాడు. ఆయన చేస్తున్న ప్రతి ప్రకటన అటు ఎలక్షన్ కమిషన్ కి ఇటు బీజేపీ గవర్నమెంట్ కి గట్టిగా గుండెల్లో ఏదో గుచ్చినట్టుగా నొప్పి కలుగుతూ ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే రాహుల్ గాంధీ ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు కోర్టులో ఒకరు కేసు వేస్తే దానిపైన రీసెంట్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇటువంటి మాటలు భారతీయులు ఎవరైనా మాట్లాడతారా, అసలు నువ్వు నిజమైన ఇండియన్వేనా అంటూ జడ్జి గారు పర్సనల్ గా తీసుకొని మాట్లాడటం కూడా జరిగింది. అంటే చైనా ఇండియాలోకి 2000 కిలోమీటర్లు ఆక్రమించుకుందన్న వాస్తవంని జడ్జి గారు అంగీకరించకపోగా ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం పైన దేశవ్యాప్తంగా సర్వత్రా చాలా 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 వ్యతిరేకతను సుప్రీంకోర్టు మూట కట్టుకోవడం జరిగింది. తద్వారా గతంలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ ఇదే వ్యాఖ్యలు చేసిందో నిజమైన దేశభక్తుడు కాదు, నిజమైన భారతీయుడు కాదంటూ బీజేపీ కూడా రాహుల్ గాంధీకి సంబంధించి మాట్లాడింది. అదే మాటలు జడ్జి నోట్ నుంచి రావడంతో ప్రతి ఒక్కరు అది బీజేపీ వాయిసే అని చెప్తూ ఉన్నారు. అంటే జడ్జిల్లో కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారంటే ఎస్ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే బీజేపీకి చెందినటువంటి ఒక అధికార ప్రతినిధి ఆవిడని తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జిని చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అన్ని జడ్జిమెంట్స్ బీజేపీకి అనుకూలంగా రావాలన్నమాట అధికారం. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు. మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 4 బీజేపీ అగ్రనాయకులు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినట్టుగా చిప్ అల్టర్ అవుతుంది, వాళ్ళకి కావాల్సినట్టుగా ఓట్లు బీజేపీకి పడుతూ ఉంటాయి. అది అయిపోయింది. ఇప్పుడు కోర్టులను మేనేజ్ చేయడం కోసం గతంలో చాలా మందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేవారు. అదే విధంగా ఒక ఢిల్లీ కోర్టులో ఉన్నటువంటి ఒక జడ్జి ఇంట్లో కట్ల డబ్బులు దొరికినాయి కదా, అతను కూడా బీజేపీ అనుకూలంగా చాలా కేసులో జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకో మహిళను కూడా తీసుకెళ్లి బీజేపీ వారు సుప్రీంకోర్టు జడ్జిగా చేస్తూ ఉన్నారు. అంటే అన్ని వాళ్ళకి ఫేవర్ గా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ లో ఒక సుప్రీంకోర్టు సీజేఐ ఉండాల్సింది, అతన్ని తీసేసి అక్కడ కూడా వేరే వ్యక్తులను పెట్టి బీజేపీకి ఫేవర్ గానే ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అంటే ఎక్కడైతే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ వాళ్ళని పెట్టేసి వాళ్ళకి కావాల్సినట్టుగా నడిపిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఎప్పుడైతే రాహుల్ గాంధీ మేకై కూర్చున్నాడో అటు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇటు బీజేపీ చేసిన దారుణమైనటువంటి ఎలక్షన్ మ్యానిపులేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుతూ ఆధారాలతో సహా బయట పెడతానని చెప్తూ ఉన్నాడు కదా, ఈ క్రమంలోనే ఆయన దేశద్రోహిగా ముద్రేసే ప్రయత్నం సుప్రీంకోర్టు చేస్తున్నాయా అంటూ చాలా మంది వాపోతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక పర్సనల్ గా జడ్జి కామెంట్ చేసేంత కేసు కాదు అది. అది ఏంటి, జస్ట్ ఒక అభియోగాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి చేశాడు ప్రతిపక్ష నేతగా. దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం, దాన్ని కాదని నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీ గవర్నమెంట్ కు ఉంది, అధికార పార్టీకి ఉంది. కానీ అది వదిలేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కేసు పెడితే దాన్ని తీసుకెళ్లి ఒక జడ్జి పర్సనల్ గా అటాక్ చేయడం అనేది కరెక్ట్ అనేది అందరూ ఆలోచించవలసిన విషయం. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన చేస్తున్న దాడి కావచ్చు, గతంలో చైనా బోర్డర్ దాటి మన భూభాగాన్ని 2000 కిలోమీటర్లు ఆక్రమించుకున్నది అనేది మాత్రం 100% వాస్తవం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా గతంలో కొన్ని వీడియోస్ మేము చేసి ఉంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం కోసం సన్నద్ధం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే దేశ శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఒక దేశ ద్రోహిగా ముద్రేసే ప్రయత్నం సుప్రీంకోర్టు రేంజ్ లో జడ్జెస్ చేస్తూ ఉన్నారంటే బీజేపీ వాయిస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడితే ఎలక్షన్ కమిషన్ బ్రతుకు దరిద్రం అయిపోతుంది, బీజేపీ గవర్నమెంట్ అడుక్కు తింటది అంటూ ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యాఖ్యలని గనక ప్రజలంతా నెత్తికెక్కించుకుంటే ఇంత దారుణంగా బీజేపీ గవర్నమెంట్ ఓట్లని ఎలక్షన్లని అందరినీ ఓటర్లని అందరినీ మ్యానిపులేట్ చేసి మాయ చేసి చంపేస్తుందా, అంటే వాళ్ళ ఓట్లని దొంగతనం చేస్తుందా అంటే ఎస్, ప్రజల ఓట్లని ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ తెలిసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఊరుకుంటుందా, ఊరుకోదు. అందుకే వాళ్ళ పర్సన్స్ ని హైకోర్టులో జడ్జెస్ గా పెట్టుకోవడానికి తహతహాలాడిపోతుంది. రాబోయే రోజుల్లో ఏ జడ్జిమెంట్ అయినా కూడా వాళ్ళకి ఫేవర్ గా రావాలి, లేదంటే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి విశేష స్పందన వస్తుంది.
ఆయన పోరాటానికి ప్రజలంతా మద్దతు పలుకుతున్నారు. అంతెందుకు మన ఛానల్లోనే రాహుల్ గాంధీ గురించి చేస్తున్న వీడియోలకి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది నాకు స్వయంగా తెలిసింది. ఒక వ్యక్తి నిజాన్ని బయటకు తీసుకొచ్చి బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న అక్రమాల్ని, ఎలక్షన్ కమిషన్ చేతకానితనాన్ని, వక్రబుద్ధిని, ముడిపోయే తత్వాన్ని క్లియర్గా ఆయన చూపిస్తూ చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరూ అలా చూస్తూనే ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, రాజ్యసభలో ఎంతమంది అయితే ఉన్నారో వారంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నవారు ఆధారాలతో, ప్రతి ఒక్క ఆధారాలతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఈ స్టేట్స్ మొత్తంలో, ఢిల్లీ స్టేట్స్ మొత్తంలో జరిగిన ఓట్ల రిగ్గింగ్, ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ లో జరిగినటువంటి చిప్ లెవెల్ ప్రోగ్రామింగ్ లో జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా క్లియర్ గా ప్రజలకి అర్థవంతంగా వివరించడానికి ట్రై చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో నాకు తెలిసి 10 days లోనే రాహుల్ గాంధీ ఒక రాడ్డుని ఎలక్షన్ కమిషన్ గుండెల్లో డైరెక్ట్ గా వార్తల రూపంలో దించబోతూ ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే వదిలిపెడితే ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాంగాన్నే మార్చేయాలన్న దృష్టితో వీలుంటారు. అది కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగం అనేది ప్రజలకి ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళకి వాక్ స్వాతంత్రాన్ని హరిస్తూ, వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛను హరిస్తూ నానా విధాలుగా ప్రజల్ని బానిసలుగా చేసుకోవడానికి ఏదైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఆడుతున్న నాటకంలో ఎలక్షన్ కమిషన్ కుట్రదారిగా చేరి కోర్టులను సహితం వారికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారో, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే మన దేశ భవిష్యత్ అనేది హిందుత్వంలో లేదు. మన దేశ భవిష్యత్ అనేది ఉన్నది రాజ్యాంగంలో అనేది మాత్రం వాస్తవం. హిందుత్వంలో బానిసత్వం, ఎదుటి వారిని కంట్రోల్లో పెట్టుకుని బానిసలుగా ఉపయోగించుకునేది తప్పించి మన హిందూ మత గ్రంథాల్లో లేదు అనేది మాత్రం అందరూ స్పష్టం చేస్తున్నటువంటి మాట. ఈ క్రమంలోనే ప్రజలకు విద్యని, వైద్యాన్ని దూరం చేస్తూ, ఓటు హక్కుని దొంగతనం చేస్తూ, వారిని బానిసలుగా తీర్చేసి, కనీస జ్ఞానం లేకుండా తయారు చేసి, మొన్న ఒక వీడియో చూసాను. రోడ్డు మీద శ్రీరాముడి పాటలు పెట్టుకుంటూ వెళ్తూ రికార్డింగ్ డ్యాన్సులా వాటికి సగం దుస్తువులతో అమ్మాయిలు డ్యాన్సులు వేస్తుంటే కాషాయ వస్త్రాల్లో వెనక మన వాళ్ళు వెళ్తున్న దృశ్యాన్ని నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఎటు తీసుకెళ్తున్నారు మన యువతని అనేది నాకు అర్థమైంది. మీకు కూడా అర్థం అవ్వాలి ఈ విషయం. యువతని ఎటు తీసుకెళ్తున్నారు? అమ్మాయిలకి, డ్యాన్సులకి, డ్రగ్స్కి బానిసలు చేసి, అంతకన్నా దారుణమైనటువంటి మతమత్తుని ఎక్కించి, కులగజ్జిని అంటగట్టి, దేశ భవిష్యత్తుని ఒకటి చేతిలో పెట్టుకొని సుప్రీంగా ఎదగాలి, సుప్రీం లీడర్లుగా ఉండాలి, ఎవడు అధికారంలోకి రాకూడదు, మరో కిమ్లాగా బీజేపీ గవర్నమెంట్ లో ఒక నాయకుడు కావాలి, వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి, వాళ్ళు చేసినట్టే మనం వినాలి అనే ధోరణిలో హిందీని కూడా మన పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ పైన ఆయన చేస్తున్న దాడి, చైనా ఇండియాలోకి వచ్చినప్పుడు మోడీ చేతకానితనాన్ని ప్రశ్నించడం, అదే విధంగా ఆపరేషన్ సింధూర్ పెద్ద బోటకం అని చెప్పేసి దాన్ని ట్రంప్ అనే వ్యక్తి ఎలా ప్రజెంట్ చేశాడో చెప్పి పరువు తీయటం, ఇలా మోడీ చేసిన ప్రతి ఒక్క అక్రమాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న రాహుల్ గాంధీ అంటే అటు కోర్టుల్లో కూడా ఉన్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ తొత్తులు ఆయన పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆయనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏం చేసినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా బయటకు రావడం సత్యం, మళ్ళీ పోరాటం చేయడం సత్యం. రాహుల్ గాంధీ గతంలో అలా లేడు, పూర్తి స్థాయిలో ఒక మగాళ్ళ నిలబడ్డున్నాడు. మోడీకి కింద నుంచి పై నుంచి ఎన్ని కారాల్లో అన్ని కార్పిచ్చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఇండియాకి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, అందులో ఎటువంటి సందేహం లేదు. మోడీ ఈ సెప్టెంబర్లో జంపు జిల్లాని జానీ వాకర్ అనమాట, ఆయన పీక్ పడేస్తారు. ఇంకొక నాయకుడు వస్తాడు, ఎవడో చూడాలి. ఇది కూడా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ ఇండియాకి మంచి ప్రధానిగా రాహుల్ గాంధీ ఉంటాడనేది నా నమ్మకం. మీ నమ్మకం ఏంటో మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన కానీ, రాజ్యాంగాన్ని మారుస్తున్న విధానాలపైన కానీ మోడీ చేస్తున్న పోరాటం అంబేద్కర్ భావజాలాలకి దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీకి తోడే నడిస్తే యువ నాయకుడి చేతిలో మనం దేశాన్ని పెడితే ఇప్పుడు జరిగిన దరిద్రం మొత్తాన్ని తిరిగి తీసుకురాగలడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.